మైసూర్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కూతురు వైసీపీని తానే ముందుండి నడిపిస్తారని కూడా చర్చలు నడుస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే కొత్తగా ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తారనేదే చర్చ. నిజంగా మీరు ఆ జిల్లా వాసి కాబట్టి అటువంటి చర్చ ఉందా అంటే ఏం చెప్తారు? అదే కుటుంబం సంబంధించిన వ్యవహారము. ఎందుకంటే గతంలో అవినాష్ రెడ్డి ఉన్నారు, కాకపోతే ఆయన సొంత కుటుంబం కిందకే లెక్క కదా. ఆయన ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే కేసులో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అరెస్ట్ చేసినారు, బెయిల్ మీద వచ్చినారు. ఆయనైతే రాజీనామా ఇవ్వలేదు. అది కోర్టులో ఏమవుతుందో కేసు తెలియదు. అది కోర్టులో కేసు అవ్వాలా, అయిన తర్వాత ఆయన రాజీనామా ఇచ్చినప్పుడు అసలు ఆ స్థానం ఖాళీ పడుతుంది. ఖాళీ పడినప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఆలోచన రావాలా. ఇప్పుడే మరి ఇది ఎట్టుందంటే బతికుండగానే పాడగట్టినట్టుంది ఈ డిస్కషను. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన అయితే అవినాష్ రెడ్డి రాజీనామా అయ్యాడు, ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన దిగిపోయినప్పుడు ఎవరు అనే దానికి చర్చ ఇది. ఆయన ఒకవేళ రాజీనామా ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడి రాజీనామా ఇచ్చినారు అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూతుర్ని తెచ్చుకోవచ్చు. ఏముంది ఎంపీగా ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో నుంచే నిలుపుతున్నారు. వివేకానంద రెడ్డి అయితే ఎంపీగా కొన్ని రోజులు ఉండే, రాజశేఖర రెడ్డి ఉండే. వాళ్ళకు ఎందుకంటే పులివెందుల మీద పట్టుంది కాబట్టి 40-50 వేలు అక్కడే మెజారిటీ వస్తుంది కాబట్టి ఆ మెజారిటీని బూడ్చాలంటే ఇతర నియోజకవర్గాల నుంచి అంత కష్టమైన పని. ఎందుకంటే పోటీ ఉంటుంది బాగా రెండు పార్టీల మధ్య. 5,000, 10,000 రావచ్చు. ఇట్లా 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల్లో వచ్చినా వాళ్ళకు కొన్ని నియోజకవర్గాలు పోతాయి కదా. పోయినప్పుడు గెలవాలంటే కష్టం. అందుకని వరుసగా వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒకవేళ రేపు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడి రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు ఎవరు అనేదానికి ప్రశ్నకు అప్పుడు మరి ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళ పార్టీలు తీసుకోవాల్సిన నిర్ణయము. అది ఆ కుటుంబం నుంచే నియమిస్తారా లేక ఇంకెవరినన్నా నియమిస్తారా అనేది అది పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. అంటే జగన్ ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి వస్తుందా రాదా అనేది అది వేరు సమస్య. ఇంకా ఇప్పుడైతే ఇంకా అవసరం కనపడలేదు కదా. అంటే మరి ఈ చర్చ అనవసరమేమో అనిపిస్తుంది నాకు. అంటే జగన్కి సపోర్టివ్గా వస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. జగన్కి సపోర్టివ్గా వచ్చేది ఏముంది? అందులో జగన్కి సపోర్టివ్గా వచ్చేది ఏమిటి ఇంకా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన పార్టీని నడుపుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. ఆయనే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి వీధుల మడే ఆయనే తిరుగుతున్నారు. ఇంకా ఆయనకు సపోర్ట్గా వచ్చేది ఏముంది అంటారు. మైసూర్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా బీహార్ ఎన్నికల విషయానికి వస్తే బీహార్ ఎన్నికల్లో వాళ్ళు సీట్లు పంచుకున్నారు అన్నదే చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే బీజేపీ జేడీయూ పార్టీలకు చెరొక అంటే 50-50 సీట్లు, మొత్తానికి 101 స్థానాలు వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు గత ఎన్నికల్లోనేమో 120 చోట్ల పోటీ చేశారు బీజేపీ. ఇప్పుడు నితీష్ మళ్ళీ బీజేపీ మీద పై చేయి సాధించి సీట్లు పంపకాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా క్లియర్ చేసినట్టు అనుకోవచ్చు. అంతే కదా. రుకులుకలు అయితే ఏం లేవు కదా. గతంలో నితీష్ కుమార్కు వాళ్ళకు గఠబంధనం ఏమీ లేదు. వాళ్ళు ఇండివిజువల్గా ఎన్డీఏ కంటెస్ట్ చేసినారు. ఈయన నితీష్ కుమార్ మధ్యలో వచ్చినాడే కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య పొత్తు కొనసాగుతుంది కాబట్టి సీట్లు పంపిణీ చేసుకోవాలి కాబట్టి శరిసోగం చేసుకున్నారు కాబట్టి సమానం హోదా ఇచ్చుకున్నట్టే కదా అంట. ఇద్దరికి ఎవరికి నష్టం లేకుండా సమానంగా పంచుకున్నారు. రేపు మెజారిటీ స్థానాల్లో ఎవరు గెలుస్తారో దాంట్ని బట్టి ప్రతి వ్యూహాలు ఉంటాయి. మళ్ళీ ఇటు బీహార్ ఎన్నికల్లో కూడా అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటి అంటే బీహార్ ఎన్నికల్లో స్థానికంగా జరిగేటి ఇవన్నీ అంత పట్టుండదు. కానీ ఏదో జనరల్గా పత్రికల్లో ఆ వార్తలు ఈ వార్తలు ఎవరన్నా తగుమైన నాయకులు కనపడినప్పుడు చర్చించేది. కానీ ఇక్కడ ప్రజలను విచారించి విశేషీకరణ గ్రహించేదానికి మాకంత అవసరాలు ఉండవు కదా. బీతాతో కావాల్సినంత రాజకీయ సంబంధాలు ఉండవు. కాకపోతే పత్రికల్లో వచ్చే వార్తలను బట్టి ఇద్దరి మధ్య కంటెస్ట్ తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రులకు అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు కూడా కొంత తేజస్వి యాదవ్కి వచ్చింది ఎక్కువ పాయింట్లు అని.
బట్ ఈ పార్టీల వ్యవహారం చూసినప్పుడు కీన్గా 0.26 3%, 0.3% తేడాలు కనపడుతున్నాయి. అంటే పోటీ తీవ్రంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇవాళ నోటిఫికేషన్ రానే వచ్చింది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ మొదట్లో పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు టీడీపీ భావించింది. ఆ తర్వాత ఎందుకో టీడీపీ కొంచెం వెనక్కి స్టెప్ వేసిన నేపథ్యంలో అంతర్గతంగా టీడీపీ ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఒకవేళ అదృష్టం బాలేక కాంగ్రెస్ ఓడిపోతే బీఆర్ఎస్కి అవకాశం వచ్చినట్టేనా తెలంగాణలో? మళ్ళీ కాదు, ఇప్పుడు అది మామూలుగా అయితే బీఆర్ఎస్ అభ్యర్థే కదా. అవును, గోపీనాథ్ గారు ఆయన చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక అవసరం పడింది. అది బీఆర్ఎస్ చేతుల్లోనే ఉన్నది కానీ కాంగ్రెస్ చేతుల్లో లేదు కదా. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఎక్కువ సీట్లు రావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడైతే సిటీలో అయితే బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇవి ఏదైనా కానీ రేపు ఎన్నిక అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు తగుమైన అభ్యర్థినే నిర్ణయించుకుంటున్నారు. వీళ్ళ అభ్యర్థిని నియమించినప్పుడు పోటీ సామాన్యంగా అక్కడ అనిపించేది ఏమంటే ఏదైనా విచారించినప్పుడు కూడా ఎవరైనా పెద్దలు బీజేపీకి అయితే పెద్ద పోటీలు లేదు సార్. ఈ పోటీ మాత్రం బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది, కీన్గా ఉంటుంది ఫైట్ అని అంటారు. మరి అది అభ్యర్థులను బట్టి ఇతర విషయాలను బట్టి ఇంకా ఎన్నిక ఉంటుంది. టీడీపీ అంతర్గతంగా ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం? టీడీపీ ఇక్కడ ఏం జోక్యం చేసుకుంటుంది? సెటిలర్ల ఓట్ బ్యాంక్ కూడా సెటిలర్లది అసలు ఉంటారు. సెటిలర్లు వాళ్ళు ఓన్ అభిప్రాయాలు తీసుకుంటారు కానీ పార్టీగా ఒక నిర్ణయం తీసుకోదు కదా అంట. ఎందుకంటే ఇక్కడ పార్టీనే వాళ్ళు పట్టించుకోవడం లేదు కదా. తెలుగుదేశం పార్టీ విషయంగా ఏం చలనం లేదు కదా. అంతా ఆంధ్రాలోనే కాన్సన్ట్రేట్ చేసినారు. ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడము, వాళ్ళ పరిపాలన గురించి చూసుకోవడము అక్కడే కాన్సన్ట్రేషన్ ఉంది కానీ ఇక్కడ లేదు కదా అంట. ఇప్పుడు మొన్న జరిగిన పీపీపీ మెడికల్ కాలేజ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం టూర్ సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఆ టూర్ వైసీపీకి ఒక బూస్ట్ ఇచ్చింది అనుకోవచ్చా? సరే, ఆయనకి ఏముంది, ఎక్కడ పోయినా కానీ ఆయన పార్టీ కార్యకర్తలను గుంపు చేస్తారు, తిరుగుతుంటారు. అది దాని గురించి ఆయనకు బూస్ట్ గీస్ట్ అని ఎట్లా చెప్పలేం కదా. కాకపోతే పీపీపీ విధానం కరెక్టా కాదా అనేది ఒక ప్రశ్న. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ప్రైవేటుకు ఇస్తే కనుక తప్పే. ప్రైవేటు వైద్య కళాశాలకి డొనేషన్లు, డబ్బులు వసూలు చేయడాలు, తర్వాత విద్యార్థులకు చదువుకునే దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది పీపీపీ మోడల్ కాబట్టి ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టాలని ఇక్కడ. గతంలో అతను జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వమే పూర్తి బరాయించుతుంది అని అన్నారు. కాకపోతే 14 కళాశాలను బరాయించడం కొంచెం ప్రజల మీద భారం మోపినట్టు అవుతుంది. తన సొంతం బెటర్ కదా. ఎవరు ప్రజల మీద భారం అని అంటే 14 కాలేజీల నిర్వహణ కాలేజీతోనే పోదు కదా అంట. మెడికల్ ఎడ్యుకేషన్ అనేది సపరేట్. ఇతర డిగ్రీలు వేరు, ఈ డిగ్రీ వేరు. ఇది వైద్య కళాశాల అనుబంధంగా ఉండాలి. వైద్య కళాశాల పెద్దగానే ఉండాల్సింది వస్తుంది. రకరకాల వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడే కదా ఈ వైద్య విద్యార్థులకు వారిని పరీక్షించేదానికి అవకాశము, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది తెలుసుకునేదానికి 4వ సంవత్సరం నుంచి హాస్పిటల్లో వర్క్ చేయాల్సిందే. స్టూడెంట్గా ఉదయం పూట అయితే హాస్పిటల్లో చూసుకోవాలి, సాయంకాలం క్లాసులు ఉంటాయి. 4వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం వరకు అనాటమీ అనేది వైద్య కళాశాలలోనే జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వమే నిర్వహించాలో. 14 కళాశాలలు అంటే కొద్ది భారమైన పని. అందుకని భారం తగ్గించుకునే దానికి ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది, ప్రైవేట్ భాగస్వాములను ఇన్వైట్ చేస్తున్నారు. పీపీ విధానంలో ప్రభుత్వ జోక్యం ఉంటుంది కదా.
ప్రభుత్వ జోక్యం ఉంటుంది, ప్రభుత్వ ప్రేమ ఉన్నప్పుడు రిజర్వేషన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితేనే, ప్రభుత్వ డబ్బు ఇన్వాల్వ్ అయితేనే రిజర్వేషన్స్ అన్నీ మామూలుగా ఉంటుంది. కొంచెం పెట్టుబడి తగ్గుతుంది. అక్కడ పెట్టుబడి ప్రైవేట్ వాడు కూడా బాగా వస్తాడు కాబట్టి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. ఆయన మొన్న భారత ఎంపీల తరఫున ఐక్యరాజ్య సమితిలో వేదిక మీద మాట్లాడారు. దీని వెనుక మొత్తం కూడా మోడీ చాణక్యం ఉంది, రేపు మిథున్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. మీరేం చెప్తారు సార్, నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? అది కాదు, అన్ని పార్టీలకు ప్రాధాన్యతనిస్తారు. పార్లమెంట్లో కమిటీ ఏర్పాటు చేసినారు అని అంటే ఒక అధికార పార్టీ నుంచే కాదు, ప్రతిపక్షం నుంచి రకరకాల వివిధ పార్టీల నుంచి కూడా మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసినప్పుడు ఆ పార్లమెంటు స్థాయి సంఘము ఐక్యరాజ్య సమితికి పోయింది. అందులో ఎవరైనా ఒకరు ఇద్దరు మాట్లాడేదానికి హక్కు రావచ్చు. హక్కు వచ్చినంత మాత్రాన్నే ఆయన పార్టీలో చేరతారని అనే దానికి లేదు. ఓకే, దాన్ని బట్టి చెప్పడానికి అవకాశం. ఈ మామూలుగా సర్వసాధారణంగా అన్ని పార్టీలకు ఇస్తుంటారు. అంటే అతనికి బెయిల్ వెనుక కూడా బీజేపీ ఉంది అనేది చర్చ, నిజమే అంటారా? ఆ బెయిల్ ఆయన కోర్టులో వచ్చింది కదా, దానికి ఇంకా వెనుక ఉంటుంది ఏంటంటే ఆయన అందరికీ వస్తుండే కదా బెయిల్. ఆ మిథున్ రెడ్డికి ఒక్కరికే కాదు కదా, మిగతా వాళ్ళకు కూడా కొందరికి వచ్చినాయి కదా బెయిల్స్. ఆ కేసులో మద్యం సిండికేట్ కేసు కదా ఇది, ఆ కేసులో కొందరికి బెయిల్స్ వచ్చినాయి కదా. అంటే ఈయనకు వచ్చిండొచ్చు. పార్లమెంట్ ఎంపీ కాబట్టి కొంచెం కోర్టు కూడా ఒక లీనియంట్ వ్యూ తీసుకుండొచ్చు. రేపు మళ్ళీ 15వ తారీఖున మళ్ళీ హియరింగ్ ఉంది కోర్టులో. మళ్ళీ బెయిల్ పిటిషన్ మీద కూడా ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంది. ఎవరైతే మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చారో ఏసీబీ జడ్జి గారిని బదిలీ చేయాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వ అడ్వకేటు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ లూత్రా గారు అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అట్లా చేయొచ్చా, అంటే బదిలీ చేయొచ్చు? అట్లా అది ఆర్గ్యుమెంట్ చేసేదానికి ఏముంది, చేయొచ్చు. ఆయనకి బెయిల్ మెరిట్ మీద ఇచ్చినాం, మిగతా వాళ్ళకి కూడా ఇచ్చినాం అన్నప్పుడు జడ్జి గారిని ఎట్లా తప్పులు పడతారు? ఆర్గ్యుమెంట్ అనేది చెప్పొచ్చులేండి, బెయిల్ రద్దు చేయండి, ఆయన హై హ్యాండెడ్గా ఇచ్చినారు అని వాళ్ళు ఆర్గ్యూ చెప్పచ్చు. దానికి మెరిట్స్ మీద కేసు నిర్ణయం అవుతుంది. ఒక మారు సర్వసాధారణంగా బెయిల్ వచ్చిన తర్వాత కోర్టు మళ్ళీ క్యాన్సిల్ చేయదు సాధారణంగా. దీని వెనుక చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో ఎందుకు వస్తుందండి, ప్రతిదానికి ముఖ్యమంత్రి ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు? కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? కష్టం అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.